నీ పుట్టుక నిజం, నీ చావు నిజం. మధ్యలో ఉన్నదంతా ఓ అందమైన అబద్ధం. ఈ అబద్ధంలోనే గడిపేస్తూ ఉంటావా జీవితం మొత్తం? మురిగి కుటుంబం మురగని అబ్బా, వాళ్ళకేం తెలుసు నువ్వు ఎంతగా కష్టపడ్డావో, నీ మనసు ఏంటో అని. నువ్వు కష్టపడ్డ ప్రసాద్ వాళ్ళు ఏమన్నా నీకు ఓదార్పునిచ్చారా? విమర్శిస్తూనే కదా ఉన్నది. సో అలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ చింతిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. ఇది ఊరికే రాలేదబ్బా, ఎవరి కర్మం వాళ్ళు వాళ్ళని అనుభవించడానికి కర్మానుసారమే ఇక్కడికి వచ్చారు. నువ్వు అనుభవిస్తున్న ఈ మానవ జన్మ ఊరికే రాలేదు. సో ఇంతటి గొప్పదైన ఈ మానవ జన్మని వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆలోచిస్తూ వృధా చేసుకోకుండా నీకు నువ్వు ఏం చేయాలి, నేను ఏం చేస్తే నా ఫ్యామిలీ బాగుంటుందని ఆలోచిస్తూ కష్టపడి వృద్ధిలోకి వస్తే చాలా బాగుంటుంది. అనుకుంటే అయిపోద్దా? అనుకుంటే అయిపోదు. నువ్వు చేస్తే నేను చేసింది అవుతుందని నువ్వు నమ్మితే అవుతుంది.